శనార్థులు. ఇవాళ అమ్మ భాష పండగ అంటే ఎవరు మాట్లాడే భాషను వాళ్ళు గౌరవించుకునే రోజు అన్నట్టు. మనం దినం మన భాషలనే ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం రోజు గౌరవించుకున్నట్టే. ఇలాంటి పెద్దవారు తెలుసుదామా మరి. మొక్కు తీర్చుకుంటున్న సీఎం సారు, తిరుపతిలో కూడా అభిమానుల జోరు. మద్రాసు రాజకీయాలకు రాములమ్మ రమ్మని పిలుస్తుందట చిన్నమ్మ. ఆడోళ్లను షిడాయించిన 4వ సింహం, బజార్లో గుంజి కొట్టిన లేడీ సింహం. 5 రూపాయల బువ్వ కోయిన సత్తి. పొద్దుగాల తిన్నది 20 రాకుంటారి. నువ్వు సద్ది భూమి ఇంత ఉడుకు భూమి ఇంత కలిపి పెడతావు నువ్వు. అమ్మో ఇది 5 రూపాయలకే ఉడుకు బువ్వ పెడుతున్నారు, అందుకే తింటున్నా. అమ్మో మన తెలంగాణ రాష్ట్రం ఒట్టిగానే వచ్చిందా? ఎంత పెద్ద ఉద్యమం నడిచింది. సకల జనుల సమ్మె, సాగర హారం, రైలు రోకోలు, వంట వార్పులు, ధర్నాలు, రాస్తా రోకోలు, ధూమ్ ధామ్లతోని దద్దరిల్లింది. ఇక దేవుళ్లకు ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కిర్రో. ఎక్కని గుడిమెట్లు లేవు, మొక్కని దేవుడు లేడు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఆ దేవుళ్ళ మొక్కులు కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు సీఎం సారు. గప్పట్ల వరంగల్ భద్రకాళి తల్లికి నగలు చేపించి ఒక మొక్కు తీర్చుకున్నాడు. 2వ మొక్కు తీర్చుకునేందుకు ఇలా తిరుపతికి పోయిండు పెద్ద సారు. ఈ ఘన స్వాగతం తిరుపతిలోనే. రేణిగుంట గాలి మోటార్ల డిపోలో దిగంగానే ఆఫీసర్లు అయ్యవార్లు వచ్చి ఎదుర్కొండ్రు. కేసీఆర్ సార్ కి షేక్ హ్యాండ్ ఇస్తందుకు ఎగబడ్డారు. ఈడేం చూసిండ్రు, తిరుపతి రోడ్లను చూడాలి. మొత్తం తెలంగాణ సీఎం సార్ బ్యానర్లు పోస్టర్లతో నింపేసిండ్రు అభిమానులు. సీఎం సార్ ఇంటోళ్లతో పాటు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చిర్రు. పొద్దుగాల దేవుని దర్శనం చేసుకుని మొక్కులు సమర్పిస్తాడు. 14 కిలోల సాలిగ్రామహారం, అట్లనే 4 కిలోల 650 గ్రాముల 5 పెట్టల మకర కంటే చేపించిండు దేవునికి. అలివేలు మంగమ్మకు ముక్కు పుడక చేపించుకొచ్చిండు. స్పెషల్ గా బెంగళూరులో తయారు చేపించిండట నగలను. మొత్తం 5,59 లక్షలు ఖర్చయినాయట. కేసీఆర్ సార్ తెలంగాణ లడాయి సురువు చేసినాక ఇది 2వ పారట ఆంధ్రప్రదేశ్ కోవుడు. అప్పట్లా అమరావతి శంకుబండ కార్యానికి పోయిండు. మళ్ళీ ఇప్పుడు తిరుపతి ఎంకన్న మొక్కు కోసం పోయిండు. మీరు ఏ తెలుగు హీరోలు హీరోయిన్ల ఇంటర్వ్యూలనైనా చూడండి, ఫస్ట్ మాట మద్రాస్ గురించే చెప్తారు. అంటే ఇప్పటి హీరోలు కాదు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణ, మోహన్ బాబు వాళ్ళ జమానం తీసుకుంటే సినిమా హీరోలు అయితందుకు మద్రాసులో ఎన్ని కష్టాలు పడ్డా చెప్తారు. ఆడ ట్రైనింగ్ అయి వచ్చినాకనే మనోళ్ళు ఈడ పెద్ద హీరోలు అయినరు. ఇక రామారావు సార్ అయితే అఖండ ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి అయిండు. కానీ ఫస్ట్ టైం కావచ్చు ఈడికెళ్ళి అక్కడికి పోయేందుకు ఒకళ్ళు తయారవుతుండ్రు, అది కూడా మళ్ళీ రాజకీయాల కోసం. రాములమ్మ రాజకీయం 2 నంబర్ సినిమా షూటింగ్ జోరుగా నడుస్తుంది. జల్దిగానే అసెంబ్లీలా అక్క పర్ఫార్మెన్స్ చూడొచ్చునట. మంత్రై ఎర్రబుగ్గ కార్ల తిరుగుతుందట. తమిళనాడులా చిన్నమ్మతోని చేతులు కలిపిందట రాములమ్మ. నిజమే కావచ్చు మరి. సినిమా యాక్టర్లంతా చిన్నమ్మ మీద దుమ్మెత్తి పోస్తే ఒక్క విజయశాంతక్కనే ఫుల్ హిమ్మతిచ్చింది. అమ్మ ఆశయాలను ముంగడికి తీసుకుపోయే దమ్ము ధైర్యం శశికళమ్మకే ఉన్నాయని ఫస్ట్ వలికిన సినిమా యాక్టర్ కూడా రాములమ్మనే. కాంగ్రెస్ పార్టీలుండి కూడా శశికళమ్మకు సపోర్ట్ చేసిన లీడర్ కూడా మన రాములక్కే. இத்தனை எம்எல்ஏக்கு வந்து சின்னம்மா தான் முதலமைச்சரா வரணும்ட்டு ஒட்டுமொத்த ஏடிஎம்கே பார்ட்டி கேக்குது, சொல்லுது, క్లారిటీ కొడు. అక్క తమిళంలో కూడా బాగానే నరుకుతుంది. ఈ టైంలో పార్టీకి మస్తు అక్కెరకొస్తాయి అక్క సేవలు. ఎందుకంటే తమిళనాడులో ఖద్దర్ బట్టలు వేసుకునేటోళ్ళ కంటే మేకప్ రుతుకునే యాక్టర్లు యాక్టర్ అమ్మలకే ఫ్యాన్స్ ఎక్కువ. జయమ్మ కూడా మొదల యాక్టర్ అమ్మనే. ఇప్పుడు అమ్మ లేదాయే. పోని లేడీస్ కోటాల చిన్నమ్మ చక్రం తిప్పుతుంది అనుకుంటే జైల్లో ఓంబత్తిలు తయారు చేయబట్టే. అగో గందుకే రాములమ్మను రంగంలోకి దింపి మంత్రిని చేస్తే సినిమా పబ్లిక్ ని ఖుషి చేసినట్టుంటది. ఏడైతేంది పిలిచి మంత్రి పదవి ఇస్తామంటే నాకు అద్దు అని అంటారా? ఆడనన్న రాములమ్మ పవర్ ఏందో చూపి అక్క. ఆల్ ది బెస్ట్ మరి. అన్న ఏం పని చేస్తున్నావు? ఆటో నడుపుతానా. ఇంటికాడ వంతలేరా మళ్ళా? ఓ ఇంటికాడ వండింది అలాగా, ఈడ తింటే మనసు తృప్తిగా ఉంటది. తృప్తిగా ఉంటుందా? నువ్వేం పని చేస్తున్నావు? నేను ఆటో వాళ్ళు నడుచుకుంటే ఈయనే ఉంటారా? అడ్డ మీరు ఈయనే పెట్టి ఈయనే తింటుండ్రా? నువ్వు క్యాబ్ డ్రైవర్ సార్. క్యాబా? కార్ నడిపిస్తున్నావు? మా సతిగాడు ఎందుకో లైన్ నిలబడ్డాడు. దేనికోసం అయి ఉంటది సతిగా? నువ్వు చేసే పట్టుకనే బువ్వ కోసానికి రోడ్ల మీద లైన్లు కట్టవలసి వచ్చింది. ఓల్రాకు అన్న ఇస్తారాకి ఇస్తున్నారు. బువ్వ కోసం లైనా?
ఏడరా వాయి నువ్వు వదరాకు ఇడ బువ్వ అయిపోయేటట్టున్నది కూర ఎక్కడ దిక్కన్నా ఇది తిన్నాక వేసుకుంటా సత్రం భోజనం మటన్ నిద్ర మంచిగున్నది పో నీ కథ కాబేజీ కూర పప్పు తొక్కు 3 కమ్మ ఉన్నాయి అన్న దినామీనే తింటావా నువ్వు నేను అబ్బాయి దారిలో వచ్చినప్పుడు తింటుంటాను. తింటుంటావా ఇంకో 5 రూపాయలు ఇస్తే ఇంకో ఫారు పెడతారా అన్న పెడతారన్నా కానీ అవసరం లేదు, మనకి ఇదే మస్తు అయిపోతాను. 5 రూపాయలకు 5 రూపాయలకే మస్తు అవుతుంది కదా. అయిపోతాను 5 రూపాయలకి ఈ పొద్దు రేపు ఏమొస్తున్నారు అన్న ఒక చాయ్ కూడా వస్తలేరు కానీ బువ్వ వస్తున్నారు కూరలు వస్తున్నాయి మళ్ళీ తొక్కు కూడా వస్తున్నది. చట్నీకి వేస్తారన్నా. ఇది కలుపుకో కమ్మగా ఉన్నది కూర కారం 2 కలుపుకో. నువ్వు కలుపుకోన్నా పెరిగి వేసుకుందామా పెరుగు ఉంటుంది లోపల ఉంటుంది. అవ్వా ఇంటికాడ తింటాడు మళ్ళీ మీదకెళ్ళి మాటలు అంటుంటాడు. నీ ముఖానికి ఏనాడన్నా 3 కూరలు వండావా 3 పూటలు ఒక్కటే కూర తినాలి ఏరు ఉన్నా కానీ అంతే సత్తి పక్కింటి పుల్ల కూరనే కమ్మ ఉంటది దినం తింటనే ఉన్నావు కదా ఇంట్లో. 5 రూపాయలకి ఏమొస్తున్నారు అన్న చాబోటు కూడా రా చక్కగా మా అక్కకు నేర్పియాలన్న ఇళ్ళని అడిగి ఎట్లా వండుతున్నారో. అవునా బిడ్డ సరే నాకు వచ్చిన జీతం అంతా నీకే ఇస్తా నువ్వే నెలంతా వండి పెట్టు అప్పుడు తింటా నీకు ఎరకైతుంది. మన సొంటలో మొత్తం ఈ నేరు తినాలి కరా పొద్దుతుంది మళ్ళా ఇంటికి పోయి రావాలంటే ఎంత దూరం అవుతుంది డీజిల్ అంతా కాలిపోతుంది కదా. ఆటో పెట్టుకొని నేరిని మళ్ళీ ఇటుకెళ్ళే కిరాయి కొట్టవచ్చు. ఏం రో 3 పూటలు ఆనే తినేటట్టున్నావు కదా నువ్వు. లేకపోతే నువ్వు వండి పెడతావు అన్న. నువ్వేం చేస్తున్నావు దవాఖాన్లనా ఈరనేనా తినాలన్నా ఫారోబిక్కోలది ఇది కొలువు చేసుకుంటా తింటున్నావా ఇంటికెళ్ళి కట్టుకొచ్చావా ఈడికెళ్ళే ఇంటికి కట్టుకుపోతావా వీడు తింటావా. మీరేంటి అట్లా చూస్తున్నారు డిస్ట్రిక్ట్ అవుతుంది అక్కడ బండి మీకు లేవా ఫిలేట్లు. ఆగ చూడుండ్రి అందరితో తినుకుంటే ఎట్లా ముచ్చట్లు పెడుతున్నాడో ఈడు. ఏడరా నువ్వు తినేది అసలు. కళ్ళమున్న 4 వద్దులు గంజి అంగడున్న 5 వద్దులు ఉప్పు అన్నట్టు మున్సిపాలిటిక్స్ లో నున్నంత కాలం 5 రూపాయల బువ్వ నడుస్తూనే ఉంటది. అయ్యో సత్తి అది ఒక్క పూట కూడా కడుపు నిండా తిననోళ్ళ కోసం రా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టింది నీ కోసం కాదు. నువ్వెందుకు తింటున్నావు. నేనే మన మైసూరు మహారాజుని అనుకుంటున్నావా అలా జానారెడ్డి సారే పార్సలింగ్ తెచ్చుకొని తిన్నాడు నేనెంత తింటా నేను కూడా. ఓ పొడా సార్ అంటే టేస్ట్ ఎట్లున్నా తెలుసుకునేందుకు తిన్నాడు మస్తు కమ్మ ఉంది అన్నాడు. ఇప్పుడు నువ్వెందుకు పోతివి తినేందుకు పొద్దుగాల తిన్నావు కదా ఇంట్లో. పొద్దుగాల తిన్నది 20 దాకుంటారి నువ్వు సద్ది పువ్వు ఇంత ఉడుకు పువ్వు ఇంత కలిపి పెడతావు నువ్వు. అమ్మో ఇది 5 రూపాయలకే ఉడుకు బువ్వ పెడుతున్నారు అందుకే తింటున్నా. నీ మాటల మనవాడా మొత్తం నన్ను బదనం చేసి ఉడికేగబడ్డావు నువ్వు. తినేది తినుకుంటా మీదికెళ్ళి మాటలు అంటున్నావు. అబ్బా బట్టలకు సబ్బు పెట్టి సౌరాన్ని సర్ఫుల నానబెట్టి ఏనాడోండి పెడతావు అమ్మ నువ్వు. పనికొచ్చేటక్కల ఫగటీలు అవుతారు. నువ్వు కూడా దా తిందుదా నేను ముచ్చట మాట్లాడుతావు. ఏదుం తిన్నా ఏ కాసే పందుం తిన్నా పరిగడిపోయి నీకైతే ఎంత తిన్నా చాలదురా నాయన. అక్క నువ్వు ఒక్క పూట కూడండానికనే 50 రూపాయలు అవుతున్నాయి అంటావు ఇలా 5 రూపాయలకి ఎట్లాంటి పెడుతుండొచ్చు మనకు. అంటే అది సర్కారు పెడుతున్నారు తమ్మి అగ్వకే కడమ పైసలన్నీ సర్కారే భరిస్తుంది అన్నట్టు. అందరి కాళ్ళు మొక్కిన ఆడవీళ్ళు అత్తగారింటికి ఒక మానరు ఎంత బువ్వ కూర వండినా కానీ సత్తిగాడు అగ్వ బువ్వ తినక మానడు. నువ్వేం మాట్లాడకు ఇక. తప్పు సత్తి అట్లా అనొద్దు. నువ్వు ఆడుకోయి తినొద్దురా నేను వండి పెడతా కానీ నువ్వు వచ్చాయి. అన్నా ఒక పూటనే పెడుతున్నారు ఎందుకు 3 పూటలు పెట్టవచ్చు కదా. గవర్నమెంట్ వాళ్ళు ఒకటే పూట పెట్టారన్నా అందుకోసం ఒకటే పూట పెడుతున్నామా. అట్లయితే 10 పార్సలింగ్ అన్న ఇంటికి పోగానే ఆకలి అవుతుంది. పార్సలింగ్ అంటే ఒకటంటే 2 అంటే ఇవ్వచ్చు 10 పార్సల్ ఇవ్వలేము. ఓయ్ పార్సెల్ ఇయర్ అట్లా అయినా 10 పార్సల్ ఎందుకురా ఎవరికి ఇస్తావు ఇంకా నువ్వు. నువ్వే అంటావు కదా అక్క 10 మంది తిండి తింటా అంట అని అందుకే 2 పూటలకు కలిసి 5 10 మంది పార్సలింగ్ తెచ్చుకుంటా అందుకే అడిగిన ఇయ్యరంట. అమ్మయ్యా మంచిగా అయింది నీ అంత నువ్వే ఒప్పుకున్నావు కదరా నేను ఒక్కనే 10 మంది పూర్త తింటా అని. బా మళ్ళీ ఇడికి రావాలి డబ్బా 5 రూపాయలకే భోజనం ఎమ్మి ఎల్లెల్ అదే ఎక్కడికి పోతున్నావా దా గాంధాక దించు ఇప్పుడే తిన్నా మళ్ళీ అరిగిపోతుంది. నిండా తిన్నాం 5 రూపాయలకే. ఏందన్నా మళ్ళా కొత్త నోట్లు వస్తున్నాయా. వామ్మో మళ్ళా పోయి బ్యాంకులో మార్చుకోవాలా. ఓ దేవుడు ఇదేం కథ. ఇగో ఇదే మాట వెళ్ళింది నా నోట్లకెళ్ళి కొత్త నోట్లు అనగానే. కానీ మా వాళ్ళు చెప్పింది మొత్తం విన్నాక అప్పుడు అర్థమైంది అది మన మంచికే అని. ఎప్పుడో రావాల్సిన నోట్లు ఇప్పుడు వస్తున్నాయి అయినా ఆనందమే. ఎట్లున్నది కొత్త వెయ్యి నోటు
కడక్ కడక్ కొడుతుందిలే. ఒరిజినల్ నోట్ అనుకునే రాయింత ఉత్తుత్తిదే. కొత్త 1000 నోట్లు గిట్టనే ఉంటాయని ఎవ్వలకు నచ్చిన తీర్ల వాళ్ళు డిజైన్లు చేసి కంప్యూటర్లకు ఎక్కించిండ్రు. నియంగానే కొత్త నోట్లు వస్తే బాగుండు అనే మన ఉప్పు జల్దిగానే తీరేటట్టున్నది. నోట్లు అచ్చుపోసి తయారుగా పెట్టిండ్రు. సెంటరోళ్ళు ఓకే అనగానే బ్యాంకులు ఏటీఎంలకు నింపుతారని జోరుగా ప్రచారం అయితే నడుస్తుంది. పోయిన నెలలనే మార్కెట్లకు తెద్దామనుకొని దీనికంటే మొదలు 500 నోట్లు ఎక్కువ ప్రింట్ చేసిండ్రట. అగో అట్లా ఆలస్యమైందట. ఉత్త ప్రచారం కావచ్చు అని కొట్టిపారేయకుండ్రి. ఎందుకంటే పాత నోట్లు రద్దు చేసే ముంగట సోషల్ మీడియాలో కొత్త నోట్ల బొమ్మలు కనబడితే ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆఖరికి అదే నిజమైంది. ఈ 1000 నోట్ల కథ కూడా అట్లనే కావచ్చు. మరి ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే ఎమ్మటే 2000 నోట్లను రద్దు చేయాలి. దేశంలా మళ్ళా నల్లపైకం తయారైతుందని రామ్దేవ్ బాబా కోరుతాండు. ఇంట్లో పిల్లగాడు తప్పు చేస్తే అమ్మా నాయనలు మందలిస్తారు. స్కూల్లో తప్పు చేస్తే సారు బుద్ధి చెప్తాడు. కొలువు కాడ తప్పు చేస్తే ఓనర్ క్లాస్ వీక్తాడు. రోడ్ మీద తప్పు చేస్తే తోవ వంటి వైటోళ్ళు కడిగి పాడేస్తారు మాటలతోని. హెచ్చడిగాళ్ళు రోడ్ మీద తిక్క చేస్తా అంటే పోలీసులకు ఒక్క ఫోన్ కొడితే చాలు తీసుకుపోయి తోలు తీస్తారు. ఎందుకు ఇట్లా చేసిండ్రు అలాని అడిగేటోళ్ళు కూడా ఉండరు. మరి అందరినీ కంట్రోల్లో పెట్టే పోలీసు వాళ్ళే తప్పు చేస్తే ఇట్లుంటది అప్పుడప్పుడు. ఏయ్ నడి బజార్లా 4వ సింహం గల్లబట్టింది. గిప్ప గిప్ప తలిగిస్తుంది. నీ కాలు మోక్తా నన్ను ఇడిచిపెట్టు అని బతిలాడుతా అంటే ఇంకో 2 ఎక్కనే సంపరిస్తుంది. ఇంత మంచి సీన్ మళ్ళా చూడలేమనుకున్నట్టున్నారు. పబ్లిక్ అంతా రౌండప్ వేసిండ్రు. అగో బయటికి పోతుంటే లోపలికి నూకేస్తుండు గీన. ఇప్పట్లు ఇడిచిపెట్టేటట్లు లేరు కానీ మేము అస్సలు ముచ్చట చెప్తాం. ఇక గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో గీ పోలీస్ తాత పెయ్యి మీదకి మందు దేవుని తెచ్చుకుండు. ఇక సో ఏముంటది తొవ్వ వంటి పోతున్న అమ్మమ్మని చూసి షీటి కొట్టిండట. నన్నే షిడాయిస్తావు తాత అని కిక్కు దిగేదాకా సపరిచ్చింది. ఇట్లా గమ్మత్ ముచ్చట ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో మందు అమ్మనియరు తాగనియరు. మందు కంటే కిక్ వచ్చేది ఇంకోటి ఉందని మంచిగా 4 ప్యాకెట్ల నాటు సారా వేసిండట. అస్సలు డ్యూటీ ఇడిచిపెట్టి గీ డ్యూటీ చేసే వరకు ఉత్తమ పోలీస్ తాతకు పబ్లిక్ నడుమ పొరక సన్మానం చేసింది అమ్మమ్మ. అడ్డమైన సారా దాగి పోలీసు వాళ్ళే ఊగుతుండ్రంటే ఇక తాగుబోతుల పరిస్థితి ఎట్లున్నదో ఏమో పో. మొక్కు తీర్చుకుంటున్న సీఎం సారు తిరుపతిలో కూడా అభిమానుల జోరు. మద్రాసు రాజకీయాలకు రాములమ్మ రమ్మని పిలుస్తుందట చిన్నమ్మ. ఆడోళ్లను షిడాయించిన 4వ సింహం బజాట్లో గుంజి కొట్టిన లేడీ సింహం. 5 రూపాయల బువ్వకోయిన సత్తి పొద్దుగాల తిన్నది 20 రాకుంటారి. నువ్వు సద్ది భూమి ఇంత ఉడుకు భూమి ఇంత కలిపి పెడతావు నువ్వు. అమ్మో ఇది 5 రూపాయలకే ఉడుకు బువ్వ పెడుతున్నారు. అందుకే తింటున్నా. నేను టాటా చెప్పేస్తా. టాటా.